దేశంలో సంచలనం రేపిన కాంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఇప్పుడిప్పుడే కొలిక్కొస్తోంది. కాంబోడియా నుంచి బాధితులు స్వస్థలాలు చేరుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా మహిళా బాధితులను కూడా విశాఖ తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన సైబర్ నేరాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు విశాఖ పోలీస్. చైనీస్ గ్యాంగ్ కాంబోడియాలో భారతీయులను నిర్బంధించి భారత్పై సైబర్ వార్ చేస్తున్నట్టుగా బాధితులు చెబుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని తెలియజేశారు. కాంబోడియా నుంచి విశ్రాంత ఉద్యోగులే టార్గెట్గా అనేక స్కామ్స్ జరుగుతున్నాయని, వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారని కాంబోడియా నుంచి వచ్చిన బాధితులు తెలిపారు. గంటల పాటు పనిచేయాలని, లేకపోతే కనీసం ఒక్కపూట తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. అప్పు చేసి మరి తనకి 2 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. వీసాకి పాస్పోర్ట్కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము. కంబోడియా బార్డర్లో $500 పే చేశాము. ఆఫీస్లో తీసుకెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామన్నారు కానీ ఏం ట్రైనింగ్ ఇస్తారు అనేది ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక సిస్టమ్ ఇచ్చి మనకు క్యారెక్టర్ ఇస్తారనమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్ గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ ఇస్తుంది. మనం వర్క్ చేసే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది ఫిమేల్ క్యారెక్టరే. ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇంక ఇట్లా టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి. అది ఏ చాట్ అయినా చెప్పలేను. ఇంకా సెక్సువల్ అయినా సరే, ఫ్రెండ్లీ చాట్ అయినా సరే, ఏదైనా చేయాల్సిందే. చెయ్యకపోతే ఫైన్ వేస్తారు. సిస్టమ్స్ చెక్ చేస్తారు. అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు, గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, కంబోడియా లాంగ్వేజ్, ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి. చెక్ చేసినప్పుడు ఇంక ఫైన్ వేస్తారు, శాలరీస్ కట్ చేస్తారు, రూమ్ లో వాటర్ ఉంచరు, ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఒకవేళ ఒక 5 minutes లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా కానీ ఆపేస్తారు బయట. నైట్ 12 వరకు చేయాలి. నాకు 10 hours అని చెప్పాడు. నైట్ 12 వరకు చేయాలి. ఇలా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి. నైట్ 2 వరకు 3 వరకు చేయాలి. మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ చేయించేవాళ్ళు. నేనైతే 2 months చేశాను. నేను ఏ వర్క్ చేయలేదు. నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇటు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం ఉపయోగించి అనేక స్కామ్స్కు పాల్పడుతున్నారని, దీనివల్ల చాలామంది బాధితులు డబ్బులు కోల్పోతున్నారని, ఇలాంటి మెసేజెస్ కానీ ఫోన్ కాల్స్ కానీ స్పందించవద్దని నేరుగా బాధితులు చెప్తున్నారు. ఉద్యోగాల పేరిట విశాఖ నుంచి కాంబోడియా వెళ్లి చిక్కుపోయిన బాధితులను విశాఖ పోలీసులు రక్షించి స్వస్థలాలకు తేవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టోటల్ ఎఫర్ట్స్ మీద 68 people 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 people ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్, వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 fellows ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్కి చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. చైనా గ్యాంగ్ చెప్పినట్టుగా సైబర్ నేరాలకు పాల్పడి లక్షల రూపాయలు కొల్లగొట్టిస్తే వారికి పర్సెంటేజెస్ అయితే ఇస్తున్నారని, అలాంటి వాటికి అలవాటు పడి చాలామంది ఇంకా అక్కడే ఉన్నారని బాధితులు చెప్తున్నారు. వారు చెప్పినట్టు చేస్తే పార్టీలు, పబ్బులు, లగ్జరీ లైఫ్ ఉండేలా చూస్తున్నారని, చెప్పినట్టు చేయకపోతే నరక కోపంలో పడేసి తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము ఇక కంట్రోల్ రూమ్కి. దాంట్లో చాలా మంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఉందా? ఆ పాస్పోర్ట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దేర్. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. దానికి వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ NGOs అదర్స్ క్యాన్ come forward and support this part because they are helpless without money there. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్కి కొంత కట్టాలా, అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్ మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. ఇప్పటివరకు అనేక మంది ఏజెంట్లను అరెస్ట్ చేశామన్నారు విశాఖ పోలీస్. భారత్లో ఉన్న ఇతర ఏజెంట్స్ను కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 68 మంది బాధితులను రక్షించామని, ఇంకా 90 మంది కాంబోడియాలో ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 మంది ఏజెంట్స్ ఉన్నారని, అందులో 12 మంది ఏజెంట్స్ను అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు.